హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ బతుకమ్మ మొదటి రోజు శుభాకాంక్షలు. మీరు ఎవరైనా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటే కింద హ్యాపీ బతుకమ్మ సెలబ్రేషన్స్ అని చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు కేర్ ఆఫ్ అనసూయ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే సీరియల్ రివ్యూస్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండండి. ఈరోజు ఎపిసోడ్లో చందు బైక్పై ఎవరినో అడ్రస్ అడుగుతూ ఉంటే అనసూయ కారు అటువైపు నుంచి వస్తుంది. కారులో ఉన్న అనసూయ చీర కొంగు బయటకు కనబడుతుంటే చందు అది చూసి వాళ్ళని ఫాలో అవుతాడు. కారులో చీర ఇరుక్కుపోయిందని చెప్పడానికి చాలా ప్రయత్నించడానికి చూస్తాడు, కానీ అనసూయ తనకి కనిపించదు. కారు ముందరికి వచ్చి బైక్ ఆపి ముందరున్న పిఏకు ఈ విషయం చెప్తాడు. కొంచెం అజాగ్రత్తగా ఉన్న పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది కదా, మేడం గారిని సరి చేసుకోమని చెప్పండి అని పిఏతో చెప్పి బయలుదేరుతాడు. అప్పుడు అనసూయకు పిఏ చెప్పగానే తనకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు అని చెప్తుంది. చందు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే థ్యాంక్స్ అని చెప్పమని చెప్పాడు మా మేడం గారు అనగానే ఇట్స్ ఓకే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేరు. కట్ చేస్తే ఇటువైపు అనసూయ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత శివానీని మోడల్గా తలుచుకొని చాలా సంతోషిస్తుంది. తనకు వచ్చేటప్పుడు కనిపించిన బొమ్మ చాలా అందంగా ఉంది, అలా చేస్తే మోడలింగ్లో డబ్బు బాగా సంపాదించవచ్చు, అలాగే మంచి కుటుంబానికి కోడలుగా చేయొచ్చు నా కూతుర్ని అని మనసులో అనుకుంటుంది. తన పిఏ గిరిని పిలిచి నీకు శాలరీ ఎంత ఉంటుంది అని అడిగి 15,000 అని చెప్తాడు అతను. తర్వాత అందరి శాలరీలు అడుగుతాయి. ఎందుకు మేడం ఇవన్నీ అడుగుతున్నారంటే నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు ముందు అని చెప్తుంది అనసూయ. తర్వాత మోడల్కి ఎంత ఉంటాయి, హీరోయిన్స్కి ఎంత ఉంటుంది అని అంటే వాళ్ళకు కోట్లల్లో ఉంటుంది మేడం అని చెప్తాడు గిరి. అయితే మన శివానీని మోడల్గా చేద్దాం అనుకుంటున్నాను అని అనసూయ అంటుంది. అప్పుడు గిరి చాలా సంతోషిస్తాడు. అవును మేడం, తను చాలా అందంగా ఉంది కాబట్టి తొందరగా క్లిక్ అవుతుంది. తన వీడియోనే ఇంత వైరల్ అయిందంటే తను మోడల్గా ప్రయత్నిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అని అంటాడు గిరి. దానికి ఖర్చు అవుతుంది మేడం, నాకు తెలిసిన ఫ్యాషన్ డిజైనర్ మేనేజర్ ఉన్నాడు, నేను అతనితో మాట్లాడి శివానీకి ట్రైనింగ్ ఇప్పిస్తాను అని చెప్తాడు. అయితే వెంటనే అతనితో మాట్లాడు, ఖర్చు ఎంతైనా పర్లేదు అని చెప్తుంది అనసూయ. కట్ చేస్తే ఇటువైపు సుజాత వాళ్ళ ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చెల్లెలకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, దాని గురించి ఆలోచిస్తున్నాను అని సుజాత అంటే అవును ఈ కోతిని పంపించేయాలి అని అంటాడు చందు. నన్నే కోతి అంటావా, నన్ను పంపించడానికి చూస్తున్నావా అని సుజాత కూతురు అటు ఇటు పరిగెడుతూ ఉంటే తన నెక్లెస్ జారి కింద పడబోతుంది. అప్పుడు దాన్ని చూసి సుజాతకు చాలా కోపం వస్తుంది. పడిపోబోతుంటే పట్టుకొని ఎందుకు ఇంత అజాగ్రత్త అని కోప్పడుతుంది. వెంటనే కూల్ అయిపోయి పర్లేదు వెళ్ళు, నువ్వు తీసుకెళ్ళి లోపల పెట్టు దీన్ని అని అనేసరికి ఇద్దరు తల్లి కూతుర్లు ఇంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు చందు మమ్మీ ఎందుకు ఇంత బాధపడుతుంది ఈ విషయంలో, నెక్లెస్ చూసినప్పుడల్లా ఏదో ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తున్నట్టు అనిపిస్తుంది అని ఆ నెక్లెస్ ఎక్కడనో చూశాను అని గుర్తు తెచ్చుకొని అది ఫోటోలో ఉన్న అనసూయ మెడలో ఉన్నట్టు గుర్తు తెచ్చుకొని ఆ ఫోటోని చూడడానికి వెళ్తాడు. తన రూమ్లో ఉన్న ఫోటోని చూసి అవును ఇదే నెక్లెస్ కదా, ఇలాంటి మోడలే, అయితే ఇది అమ్మిన వారెవరో తెలుస్తుంది ఆ సేటుకు, అక్కడికి వెళ్ళి అడ్రస్ కనుక్కుంటాను అని చందు అనుకుంటాడు. కట్ చేస్తే ఇటువైపు అనసూయ ఇంటికి వస్తుంది తన నిర్ణయాన్ని చెప్పడానికి. వీళ్ళందరూ మిర్చి బజ్జీలు తింటూ ఉంటారు. చాలా బాగున్నాయి అమ్మమ్మ, ఇంకా పెట్టు, లేకపోతే మమ్మీ వచ్చిందంటే ఇంత ఆయిల్లో వేయించిన మిర్చి బజ్జీ ఏం తింటారు అని తిడుతుంది అని పావని చాలా ఎక్కువ తింటుంది. ఇంతలోని శివాని అంటూ అనసూయ ఇంట్లోకి రావడంతో అందరూ భయపడిపోతారు. ముగ్గురు వచ్చేసరికి నేను ఒక్కరిని పిలిస్తే ముగ్గురు వచ్చారేంటి అని అంటుంది అనసూయ. అప్పుడు ముగ్గురిని పిలిస్తే ముగ్గురు రాకపోవడం కన్నా ఒక్కరిని పిలిస్తే ముగ్గురు రావడం గ్రేట్ కదా అనసూయ అని నవ్విస్తుంది వాళ్ళ మమ్మీ. తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్తుంది అనసూయ. ఏంటి అది అని ఆలోచిస్తారు.
శివాని కూడా కంగారుగా ఉంటుంది. ఏంటా నిర్ణయం అనుకుంటున్నావా, నీ గురించి అని చెప్పగానే శివాని షాక్ అవుతుంది. ఏంటి మమ్మీ అది అని అంటే, నిన్ను మోడల్గా చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు శివానికి ఏమాత్రం లేని ఆ మోడలింగ్ ఫీల్డ్ నాకు నచ్చదు కదా మమ్మీ, నేను ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటానో నీకు తెలుసు, మళ్ళీ నన్ను ఎందుకు ఇలా మోడల్గా చేయాలనుకుంటున్నావు అని శివాని బాధపడుతుంది. నువ్వెన్ని చెప్పినా నేను వినను, నీకు మంచి ఫ్యూచర్కు తేవాలనే కదా నేను చెప్పేది అని అనసూయ అంటుంది. కానీ కాదు మమ్మీ, నేను ఎన్ని చెప్పినా నువ్వు వినకపోయేసరికి ప్రతిదీ నేను నీకు అంగీకరించే చెప్తున్నాను, కానీ ఈ విషయంలో మాత్రం నాకు అలా నచ్చదు మమ్మీ. మోడలింగ్ అంటే ఒక పబ్లిక్ ఫిగర్ అయిపోతాను, నాకు అలాంటి విషయాలు నీకు తెలియదని నచ్చదని తెలుసు కదా, ఎందుకు మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకొని నన్ను బాధ పెడతావని బాధపడుతుంది శివాని. నిన్ను బాధ పెట్టడానికి కాదు, నీ మంచి కోసమే చేస్తున్నానని అనసూయ అంటుంది. అయినా వినకుండా శివాని మాట్లాడుతూనే ఉంటే, స్టాప్ ఇట్ అంటూ మై వర్డ్ ఈజ్ అన్ ఆర్డర్ అంటూ గట్టిగా అరుస్తుంది. అందరూ సైలెంట్గా ఉంటారు. కట్ చేస్తే ఇటువైపు సుజాత వాళ్ళు ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. చందు తనకి కాఫీ పెట్టమని తన చెల్లెలతో చెప్తాడు. ఇంతలోనే తాజ్మహల్ ఫోటో తీసుకొచ్చి గోడకు తలిగేస్తాడు. ఏంటిరా ఇది సగమే ఉంది, తాజ్మహల్ నీడ సగం కనిపిస్తుంది అని అంటే దానికి వివరణ ఇస్తాడు చందు. ఆ వివరణ నచ్చి సుజాత మెచ్చుకుంటుంది. తరువాత చిట్స్ ఫండ్స్ కట్టమని అడగడానికి వస్తాడు ఒక అబ్బాయి. మాకు ఇష్టం లేవు అలాంటివేవి చిట్స్ ఫండ్స్ కట్టడం అని సుజాత చెప్పేసరికి, ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే సరే, ఈ పాంప్లెట్లో ఉన్న విషయాలు చదివి మీకే ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఇది చదవండి మేడం అని అనసూయ కంపెనీకి చెందిన ఒక పాంప్లెట్ ఇస్తాడు. అందులో ఉన్న అనసూయ బొమ్మని చూడగానే సుజాత చాలా కోపంతో ఊగిపోతుంది. దీని ముఖం చూసానేంటి అని తన పాంప్లెట్ని మొత్తం చింపేస్తుంది. లోపలికి వెళ్ళి గతం గుర్తు తెచ్చుకొని తన భర్తకు జరిగిన అవమానం గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ తన ఫోటో చేతిలో పట్టుకుంటుంది. ఇంతలోనే కళ్ళకు చీకట్లు వచ్చి ఫోటో కింద జారవేస్తుంది. అద్దం పగిలిపోతుంది. అప్పుడు చందు వచ్చి, నేను ఇంకో అద్దం వేయిస్తానులే మమ్మీ, బాధపడకు నువ్వు అని అంటే, అందుకు కాదురా, నాకు జరిగిన అవమానానికి బాధపడుతున్నానని లోపల మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే ఇటువైపు కొత్త క్యారెక్టర్ చూపిస్తారు, ఇంట్రడ్యూస్ చేస్తారు. తను ఇంటికి కృష్ణమూర్తి అనే క్యారెక్టర్ని చూపిస్తారు. తను ఇల్లు అద్దెకించే మనిషి. అద్దె కట్టకపోతే ఒకరిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. అలాగే అనసూయ ఫోన్ చేయగానే, ఏంటి మేడం అద్దె కడతామని పిలిచారంటే, ఇప్పుడు అద్దె కట్టడం కాదు, ఇంకా డబ్బులు అడగడానికి పిలిచాను అని కృష్ణమూర్తితో చెప్తుంది అనసూయ. కృష్ణమూర్తి వెంటనే 5 లక్షలు తనకిచ్చేస్తాడు. మీ దగ్గర డబ్బులు ఎటు వెళ్తాయని అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి భాగంలో సుజాత వాళ్ళని కలవడానికి అనసూయ వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.